నమస్కారం. ఎవరికి సంపద సులభంగా వస్తుందో, ఎవరికి కష్టం తర్వాతే వస్తుందో మీ జన్మ జాతకమే చెప్తుంది. మీ జాతకంలో ఉన్న 11వ భావం అంటే లాభ భావం మీ సంపద, ఆదాయం, లాభాల దిశను నిర్ణయిస్తుంది. వేద జ్యోతిష్యంలో 11వ భావం లాభాలను, ఆదాయాలను, విజయాలను సూచిస్తుంది. దాన్ని బలంగా చేసే యోగాలు మీ జీవితాన్ని ధనవంతంగా మారుస్తాయి. అలాంటి యోగాలు ఇప్పుడు కొన్ని మీకు చెప్తాను. మొదటి యోగం 11వ భావాధిపతి 2వ భావంలో, 2వ భావాధిపతి 11వ భావంలో ఉండి రాశి పరివర్తన చెందితే జాతకుడు ధనవంతుడు అవుతాడు. 2వ యోగం గురుగ్రహం 11వ భావాధిపతిగా ఉంటే ఆ వ్యక్తి తన ఆచరణ, జ్ఞానం ద్వారా డబ్బు సంపాదిస్తాడు. 3వ యోగం లగ్నాధిపతి 11వ భావంలో, 11వ భావాధిపతి లగ్నంలో ఉండి రాశి పరివర్తన చెందితే అతడు సహజంగా ధనవంతుడు అవుతాడు. 4వ యోగం శుక్రుడు 11వ భావాధిపతిగా ఉంటే ఆ వ్యక్తి పశువులు, వ్యవసాయం లేదా విలువైన వస్తువుల ద్వారా లాభం పొందుతాడు. 5వ యోగం 9వ భావాధిపతి 11వ భావంలో, 11వ భావాధిపతి 9వ భావంలో ఉండి రాశి మార్పు ఉంటే అది భాగ్య లాభయోగం. అదృష్టం, సంపద రెండూ కలిసి వస్తాయి. 6వ యోగం శని 11వ భావాధిపతిగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి కష్టంతో, క్రమశిక్షణతో సంపాదిస్తాడు. మరో ముఖ్య యోగం 11వ భావాధిపతి కేంద్రము లేదా త్రికోణంలో ఉన్నా, లేదా స్వరాశిలో ఉన్నా, లేదా ఉచ్చరాశిలో ఉన్నా కూడా అతడు జీవితంలో మహాధనవంతుడు అవుతాడు. చివరగా 11వ భావంలో పాపగ్రహాలు ఉన్నా కూడా అవి ధనం సంపాదనలో కష్టపడితే మాత్రం అత్యంత బలాన్ని ఇస్తాయి. అంటే మీ జాతకంలో 11వ భావం బలంగా ఉంటే విశ్వం మీకోసం లాభ మార్గాన్ని ఇప్పటికే సిద్ధం చేసేసింది అని అర్థం. మీ 11వ భావంలో ఏ గ్రహం ఉంది? కామెంట్ చేయండి. ఇలాంటివే మరిన్ని సంపద రహస్యాలు తెలుసుకోవాలంటే ఆస్ట్రోవేద క్రియేషన్స్కి సబ్స్క్రైబ్ చేయండి. జ్యోతిష్యం మీ జీవితంలో మార్పు తెచ్చే శాస్త్రం.